ప్రియులారా, బైబిల్ గ్రంథంలో నుండి ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము మొదటి 4 వచనాలని ఈ రోజున మనం ధ్యానించినట్లయితే, ఎస్తేరు రాణి అయి 4 ఏళ్ళు దాటిపోయాక జరిగినటువంటి సందర్భం అండి ఇది. రాజు తన సంస్థానంలో ఉన్నటువంటి అధిపతులందరికంటే హామానును గణపరిచి అతని పీఠమును అందరికంటే ఎత్తుగా ఉంచినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, అంతేకాకుండా రాజు సేవకులు అందరూ కూడా హామానునకు మోకాళ్ళుని నమస్కారము చేస్తూ ఉన్నట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. ఇంతకీ ఈ హామాను ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనంలో రాయబడి ఉన్నది. అతడంట ఆగాగీయుడి సంతతి వాడు అని చెప్పేసి మనకు కనిపిస్తూ ఉన్నది. అమాలేకీయుల రాజు అయినటువంటి ఆగాగు యొక్క సంతతికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఈ యొక్క హామాను మనకు కనిపిస్తూ ఉంటుంది. యూదుల చరిత్ర ప్రకారము ఇతడు అమాలేకీయులకు సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పేసి దృఢపరచడం కూడా జరుగుతూ ఉన్నది. అయితే రాజు సేవకులందరూ హామానుకు మోకాళ్ళుని నమస్కరిస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో మొర్దెకై మాత్రము ఆ విధంగా చెయ్యకుండా ఉన్నప్పుడు రాజు యొక్క సేవకులు చాలాసార్లు మొర్దెకైని ప్రశ్నించారంట. రాజే అతన్ని గణపరిచాడు కదా, రాజే ఆ విధమైనటువంటి ఆజ్ఞను జారీ చేశాడు కదా, మరి మేమందరం నమస్కరిస్తూ ఉన్నప్పుడు నీవెందుకు మోకాళ్ళు ఉండడం లేదు, నీవెందుకు హామానునకు నమస్కరించడం లేదు అని అడిగినప్పుడు మొర్దెకై చెప్పినటువంటి మాటను ఈ రోజున మనం ధ్యానించబోతూ ఉన్నాం. మన ధ్యానాంశంగా అతడు చెప్పినటువంటి మాటను కనుక మనం బైబిల్ గ్రంథంలో ధ్యానించినట్లయితే, ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనంలో రాయబడినది. ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయాను గనక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతుమని దాన్ని హామానునకు తెలిపిరి. ఏలయనగా అతడు నేను యూదుడను గనక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండెను అని రాయబడినది. అయ్యా, నీవెందుకు హామాను ఎదుట మోకాళ్ళ మీద ఉండి అతనికి నమస్కరించడం లేదు అని ప్రశ్నించినప్పుడు ఆ రాజు సేవకులందరితో మొర్దెకై చెప్పినటువంటి మాట ఏంటిది అంటే, నేను యూదుడను గనక ఆ పని చేయజాలను అని చెప్పాడంట. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. అతడు నా శత్రు సంతతికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి అతని ఎదుట నేను మోకాళ్ళు ఉండడం లేదు అని చెప్పట్లేడు ఆయన. లేదా ఆయన ముందట నేను ఎందుకు మోకాళ్ళు ఉండాలి అని చెప్పేసి గర్వంతో కాదు ఆ పని చేయకుండా ఉన్నది. మొర్దెకై హామాను ఎదుట మోకాళ్ళ మీద ఉండకపోవడానికి, హామానునకు నమస్కరించకపోవడానికి గల కారణాన్ని మొర్దెకయే చెబుతూ ఉన్నాడు. నేను యూదుడను గనక ఆ పని చెయ్యను అని చెబుతూ ఉన్నాడు. చూడండి, ఈ మాట ఈ రోజున క్రైస్తవులు గనక చెప్తే అది ఎంతో బాగుండడానికి అవకాశం ఉంటుంది. నేను క్రైస్తవుడను కనుక దేవునికి విరోధమైన వాటిని నేను చూడను, నేను క్రైస్తవుడను గనక దేవునికి విరోధమైన మాటలు నేను మాట్లాడను, నేను క్రైస్తవుడను గనక దేవుడు వెళ్ళకూడదు అని చెప్పినటువంటి చోటకు నేను వెళ్ళను, నేను క్రైస్తవుడను గనక నా ప్రక్కవారి మీద నేను నిందలు మోపను అని చెబితే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి. కానీ చాలామంది ఈ మాటను ఈ విధంగా చెప్తారా అంటే చెప్పరు. చాలామంది దేవునికి ఇష్టం లేని చోటకే వెళ్తూ ఉంటారు. దేవుడు చూడకూడదు అని చెప్పినటువంటి వాటినే చూస్తూ ఉంటారు. దేవుడు వినకూడదు అని చెప్పినటువంటి వాటినే వింటూ ఉంటారు. దేవుడు త్రాగకూడదు అని చెప్పినటువంటి వాటినే త్రాగుతూ ఉంటారు. దేవుడు చెయ్యకూడదు అని చెప్పినటువంటి పనులనే చేసేవారుగా ఉంటారు. అయితే మొర్దెకై జీవితాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, రాజు ఆజ్ఞ ఉన్నప్పటికీ అతడు ఎందుకు హామానునకు నమస్కరించడం లేదు, అతని ఎదుట మోకాళ్ళ మీద ఉండడం లేదు అంటే తన శత్రు సంతతికి సంబంధించినటువంటి వ్యక్తిని కాదు, లేదా అతని మీద ఈర్ష్యతో కాదు, అతని మీద పగతో కాదు, అతని మీద కోపంతో కాదు. రాజు సేవకులు అనేక సందర్భాలలో మొర్దెకైని అడిగినప్పుడు, ప్రశ్నించినప్పుడు మొర్దెకై ఇచ్చినటువంటి చక్కటి జవాబు, నేను యూదుడను గనక ఆ పని చెయ్యను. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ తర్వాత ఆ విధంగా మొర్దెకై ఎదుట మోకాళ్ళ మీద ఉండకపోయేసరికి, నమస్కరించకపోయేసరికి హామాను మొర్దెకై మీద కోపగించుకొని యూదులందరినీ నాశనం చేసేటువంటి పన్నాగాన్ని పన్నినట్లుగా మనందరికీ తెలుసు.
ఆ సందర్భంలోనే ఎస్తేరు రాణితో పాటు అక్కడ ఉన్నటువంటి యూదులందరూ 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుత రీతిగా శాసనాన్నే తిరిగి రాయించాడు. హామాను రాయించినటువంటి శాసనం ఏంటిది అంటే, ఎవరైనా సరే యూదులను ఏ విధంగానైనా చంపేయొచ్చు, వారిని నాశనం చేయొచ్చు, వారి సొమ్మును దోచుకోవచ్చు, వారు ఎదురు తిరగడానికి కూడా అవకాశం లేనటువంటి శాసనాన్ని రాయించినాడు మొర్దెకై మీద ఉన్నటువంటి కోపంతో. కానీ మొర్దెకైతో పాటు ఎస్తేరు రాణితో పాటు అక్కడ ఉన్నటువంటి యూదులందరూ ఉపవాసం ఉండి ప్రార్థించడం ద్వారా దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించి యూదులను దేవుడు సంరక్షించడానికి వారికి సమయాన్ని కూడా అనుగ్రహించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ శాసనము అమలయ్యేందుకు 12 నెలలు సమయాన్ని దేవుడు ముందుగానే సిద్ధపరిచినట్లుగా ఆ టైంలోనే శాసనాన్ని మళ్ళీ తిరిగి రాయించి తన బిడ్డలను రక్షించినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. ఏ ఉరి కొమ్మ మీదైతే మొర్దెకైని ఉరి తీయాలనుకున్నాడో హామాను, అదే ఉరికంబం మీద హామాను మరణించినటువంటి సందర్భం మన అందరికీ తెలుసు. చూడండి ప్రియులారా, ఎస్తేరు గ్రంథంలో ఉన్నటువంటి ఈ విషయాలన్నింటినీ ఈ రోజున మనం ధ్యానించట్లేదు. కానీ మొర్దెకై చెప్పినటువంటి ఈ ఒక్క మాట నుండి 3 విషయాల్ని మనం ధ్యానించి మన అంశాన్ని ముగించుకుందాం. ఏంటివా 3 విషయాలు అంటే, హామాను ఎదుట మొర్దెకై మరి మోకాళ్ళ మీద ఉండకపోవడానికి, అతనికి నమస్కరించకపోవడానికి కారణాన్ని మొర్దెకయే చెబుతూ ఉన్నాడు. ఎందుకు ఆ విధంగా చేయట్లేవు అని అడిగినప్పుడు మొర్దెకై ఇస్తున్నటువంటి జవాబు, నేను యూదుడను గనక ఆ పని చేయజాలను. చూడండి, ఈ మాటలో మనకు అర్థమవుతున్నటువంటి మొదటి విషయం ఏంటిది అంటే, నేను ప్రత్యేకింపబడిన వాడను. రాజసేవకులు అందరూ హామాను ఎదుట మోకాళ్ళ మీద పడుతూ ఉన్నప్పుడు, హామానుకు నమస్కరిస్తూ ఉన్నప్పుడు నువ్వెందుకు చేయట్లేవు అంటే, నేను అందరి మనుషుల్లాంటి వాడును కాదు, నేను ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తిని, నేను విభిన్నమైనటువంటి వ్యక్తిని అని చెప్పేసి ఆయన ఈ మాట ద్వారా తెలియజేస్తున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. ఆ భిన్నత్వం లేదా ఏమి ప్రత్యేకత ఆయనలో ఉన్నది అని మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు భూమి మీద ఉన్న మనుషులందరిలో నుండి నన్ను ప్రత్యేకించుకున్నాడు. దేవుడు ఇజ్రాయేలీలతో లేదా యూదులతో చేసినటువంటి నిబంధన ఏంటిది అని మనం ఆలోచన చేసినట్లయితే, నిర్గమాకాండంలో రాయబడిన చూడండి ఆ మాటను మనం ధ్యానించినట్లయితే, నిర్గమాకాండము 19వ అధ్యాయము 5-6 వచనాలని మనం ధ్యానించినట్లయితే, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము అని మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. మోషే ప్రవక్తతో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఇజ్రాయేలీలను ఉద్దేశించి, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉంటారంట. దేవుని చేత ప్రత్యేకింపబడినటువంటి వారు. నన్ను దేవుడు లోకంలోనున్న సమస్త జనుల నుండి నన్ను ప్రత్యేకించుకున్నాడు. నేను దేవుని కొరకు ప్రత్యేకముగా జీవించాలా. మనుషులు చేసేటువంటి పనులన్నీ నేను చేయడానికి వీల్లేదు, వారు చేసే దుష్టక్రియలన్నీ నేను చేయడానికి వీల్లేదు, మనుషులు చేసే పాపక్రియలన్నీ నేను చేయడానికి వీల్లేదు. ఎందుకోసం నేను చెయ్యకూడదు అంటే, మొర్దెకై ఇస్తున్నటువంటి జవాబు, నేను యూదుణ్ణి, నాకు దేవుడు నన్ను జనులందరిలో నుండి ప్రత్యేకంగా చేసుకున్నాడు, నన్ను ఏర్పరచుకున్నాడు. దేవుడు ఏ విధంగా ఉండడానికి ఏర్పరచుకున్నాడంటే, దేవుని కొరకు యాజక రూపమైన రాజ్యముగా ఉండడానికి, పరిశుద్ధమైన జనాంగముగా ఉండడానికి నేను దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తిని. కాబట్టి నేను హామాను ఎదుట మోకాళ్ళ మీద ఉండలేను, నేను హామానుకు నమస్కరించలేను అని చెప్పేసి అతడు చెబుతూ ఉన్నాడు. అంటే దేవుడు తనను ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఏర్పరచుకున్నాడు. కాబట్టి మొర్దెకై కూడా దేవుని కొరకు ప్రత్యేకముగా ఉండడానికే ఇష్టపడ్డాడు. చూడండి, ఆ మాటలో మనకు అర్థమవుతున్నటువంటి మొదటి విషయం అదే. మనం బైబిల్ గ్రంథంలో దానియేలు గ్రంథంలో దానియేలు జీవితాన్ని గమనించిన, షద్రక్ మేషక్ అబేద్నగోల జీవితాలను గమనించిన, లేదా ఆదికాండంలో యోసేపు జీవితాన్ని మనం గమనించిన, అబ్రహాము జీవితాన్ని మనం గమనించిన, వారు ప్రత్యేకంగా జీవించారు. మనుషులు చేసే ప్రతి పాపాన్ని వారు చేయలేదండి, పాపానికి దూరంగా ఉన్నారు. దానియేలు కాలంలో అక్కడికి వచ్చినటువంటి
రాజకుటుంబీకులందరూ కూడా రాజు ఇచ్చినటువంటి ఆహారాన్ని భుజిస్తూ ఉంటే దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. మేము ఈ భోజనము చెయ్యము, మేము దేవుని చేత ఎన్నుకోబడినటువంటి జనులం కాబట్టి ఈ విధమైనటువంటి ఆహారాన్ని మేము భుజించము అని చెప్పేసి వారు తీర్మానించుకున్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి రోజున మనల్ని కూడా దేవుడు లోకంలో నుండి ఏర్పరచుకున్నాడు కదా, మనందరం కూడా ప్రత్యేకముగా ఉండడానికి, పరిశుద్ధంగా జీవించడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కదా, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి. మరి రోజున మనము కూడా మొర్దెకైలాగా ఈ మాటను చెప్పగలుగుతూ ఉన్నామా? చూడండి, మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే రాజు ఆజ్ఞ ఇచ్చిన తర్వాత, రాజాజ్ఞను మీరితే జరగబోయే పరిస్థితులు ఏంటిదో మొర్దెకైకి తెలియదా అంటే తెలుసు. తెలిసినప్పటికీ దేవుడు నన్ను ప్రత్యేకముగా ఉండడానికి ఎన్నుకున్నాడు కాబట్టి నేను ప్రత్యేకంగానే ఉంటా, దానికోసం అవసరమైతే నా ప్రాణాలను సైతం సంతోషంగా ఇచ్చేస్తా అన్నట్టుగా ఆయన తీర్మానం మనకు కనిపిస్తూ ఉన్నది. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? చాలామంది చిన్న చిన్న విషయాల్లోనే ప్రత్యేకతను కనుపరచలేకపోతూ ఉంటారు. చాలామంది బ్యాప్తిజమం తీసుకుంటారు, మందిరానికి వస్తూ ఉంటారు, కానీ త్రాగుడు మానుతారా అంటే ఇంకా త్రాగుబోతులుగానే ఉంటూ ఉంటారు. కొంతమంది సిస్టర్స్ ఉంటారు, సీరియల్ పిచ్చిని వదిలేస్తారా అంటే ఇంకా సీరియల్స్కి అతుక్కుపోయే జీవిస్తూ ఉన్నారు. ఆ టైంలో ఎవరైనా ప్రార్థనకు వచ్చినా కష్టమే, వాళ్ళ సీరియల్లో ఏం జరిగిందో అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంకొంతమందిని మనం గమనించినట్లయితే ప్రక్కవారి గురించి లేనిపోని మాటలు చెప్పడం, ప్రక్కవారి మీద రూమర్స్ని స్ప్రెడ్ చేయడం మానేశారా అంటే మానేయలేదు. మనం క్రైస్తవులం కాబట్టి అలాంటి పనులు చేయొద్దు అనే ఆలోచన మనకున్నదా? ఆ జ్ఞానం మనకున్నదా? దేవుడు నన్ను ప్రత్యేకంగా ఉండడానికి పిలుచుకున్నాడు, నన్ను ఏర్పరచుకున్నాడు లోకంలో నుండి అని చెప్పేసి ప్రత్యేకమైన జీవితాన్ని మనం జీవించగలుగుతూ ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందామండి. మొర్దెకై ఇస్తున్నటువంటి సాక్ష్యంలో మనకు కనిపిస్తున్నటువంటి మొదటి మాట అదే. దేవుడు నన్ను ప్రత్యేకమైన వ్యక్తిగా ఎన్నుకున్నాడు కాబట్టి నేను ప్రత్యేకంగానే ఉంటా, నేను యూదుడను కాబట్టి ఆ పని చెయ్యను అని చెబుతూ ఉన్నాడు. రెండోదిగా మొర్దెకై మాట్లాడినటువంటి ఆ మాటలో, నేను యూదులను కనుక ఆ పని చేయజాలను అని చెప్పినటువంటి ఆ మాటలో మనకు అర్థమవుతున్నటువంటి రెండో విషయం ఏంటిది అంటే, మొర్దెకై దేవుని వాక్యానికి లోబడే వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటిది అంటే, నిర్గమాకాండం 20వ అధ్యాయం 3వ వచనంలో రాయబడి ఉంటుంది, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. మనందరం మోకరించాల్సింది ఎవరి ఎదుట అంటే దేవుని ఎదుట మోకాళ్ళ మీద ఉండాలి. దేవునికి మాత్రమే నమస్కరించాలా, దేవుణ్ణి మాత్రమే మనం పూజించాలా, దేవుణ్ణి మాత్రమే మనం ఆరాధించాలా, దేవునికి మాత్రమే మనము మహిమ వచ్చే విధంగా మన బ్రతుకును మార్చుకోవాలా. అలాగని చెప్పేసి అధికారులకు లోబడకూడదా అంటే బైబిల్ గ్రంథంలోనే స్పష్టమైన జవాబు ఉన్నది. మనందరికి తెలిసినటువంటి మాటే. రోమీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 1వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది, ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు, ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి అని రాయబడి ఉన్నది. మనందరం మన పైనున్నటువంటి అధికారులకు లోబడి ఉండాలి అని చెప్పేసి, అధికారులను గౌరవించాలి అని చెప్పేసి వాక్యం ద్వారా ప్రభువు తెలియపరుస్తూ ఉన్నాడు. కారణం ఏంటిది అంటే, మనుషులకు ఇవ్వబడినటువంటి అధికారములన్నీ కూడా దేవుని ద్వారానే నియమింపబడ్డాయంట. మనము అధికారులను ఎదిరిస్తే లేదా అధికారులను నిర్లక్ష్యం చేస్తే, వారి అధికారాన్ని తృణీకరిస్తే మనం ఎవరిని తృణీకరిస్తూ ఉన్నట్టు అంటే అధికారం ఇచ్చినటువంటి దేవుణ్ణి తృణీకరిస్తూ ఉన్నట్లు. దేవుడు అందుకే మన పైన ఉన్నటువంటి అధికారులకు లోబడి ఉండమని చెబుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ మొర్దెకై జీవితాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అతడు రాజాజ్ఞను తిరస్కరించడానికి లేదా తన పై అధికారి అయినటువంటి హామాను ఎదుట మోకాళ్ళ మీద ఉండకపోవడానికి, అతడికి నమస్కరించకపోవడానికి గల కారణం ఏంటిది అంటే, పూర్వ దినాలలో రాజునే దైవాలుగా భావించేవారు.
ఉదాహరణకు మనం బైబిల్ గ్రంథంలో కొన్ని సందర్భాలను ఆలోచన చేసినట్లయితే మనకు అర్థమవుతుంది. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం ప్రకారము దానియేలు కాలంలో ఒక చట్టాన్నే పుట్టించినారంట. ఏమిటా చట్టం అని మనం ఆలోచన చేసినట్లయితే, రాజు దగ్గర తప్ప ఏ దేవుని ఎదుట కూడా ఏ ఒక్కరు ఏ మనవి కూడా చేయకూడదు. ప్రార్థన కాదండి, చిన్న మనవి కూడా చేసుకోవద్దంట. దేవునికి తమ బాధల్ని కూడా చెప్పుకోవద్దంట. దేవుని సహాయాన్ని కూడా అభ్యర్థింపకూడదు. నియమింపబడినటువంటి ఈ రోజుల వరకు రాజు యొక్క తప్ప ఇంకా ఏ దేవుని దగ్గర కూడా ఏ మనుష్యుడు ఏ మనవి చేయకూడదని చెప్పేసి ఒక చట్టాన్నే పుట్టించినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అంటే రాజే దైవంలాగా మారిపోయింది అక్కడ. రెండో సందర్భం మనము ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. రాజు సేవకులందరూ కూడా హామాను ఎదుట మోకాళ్ళ మీద ఉండి నమస్కరించాలంట. కేవలం ఆయన్నే ప్రభువు అని చెప్పేసి ఆయన గర్విస్తూ ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఫరోలు వారే దైవాలుగా ఫీల్ అవుతూ ఉండేవారు. మేమే దైవపుత్రులమన్నట్టుగా దేవుళ్ళమన్నట్టుగా వారు జీవిస్తూ ఉండే. చూడండి, ఈ గర్వమంతా ఎక్కడి నుండి వచ్చింది? ఈ ఆలోచనలన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి అంటే సాతాను దగ్గర నుండి వచ్చినాయి. ఏ మనిషి కూడా దేవుళ్ళు కాలేరు, దేవుడు ఒక్కడే. కేవలం ఆ ఒక్క దేవునికే మనందరం మోకాళ్ళుని ఆయనకు నమస్కరించాలి అని చెప్పేసి దేవదూతే సాక్ష్యం చెప్తూ ఉన్నట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఆ మాటను మనం ధ్యానించినట్లయితే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 8-9 వచనాలని మనం ధ్యానించినట్లయితే, యోహానను నేను ఈ సంగతులను వినిన వాడను చూచిన వాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడను, దేవునికే నమస్కారము చేయుమని చెప్పెను అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం ధ్యానించినట్లయితే యోహాను భక్తునికి తన కన్నులారా చూపిస్తూ ఈ పుస్తకాన్ని రాయిస్తూ ఉన్నప్పుడంట యోహాను భక్తుడు చేసినటువంటి పని ఏంటిది అంటే తనకు వివరిస్తున్నటువంటి దూత పాదముల ఎదుట సాగిలపడ్డాడంట. అప్పుడు ఆ దూత చెబుతున్నటువంటి మాట ఏంటిది అంటే, వద్దు సుమి అని చెబుతూ, ఈ విధంగా చెయ్యకూడదు అని చెబుతూ ఓ చక్కటి మాట చెబుతూ ఉన్నాడు. చూడండి, ఆయన అంటున్నటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటిది అంటే, నేను నీతో కూడా, అంతేకాకుండా ప్రవక్తలైన నీ సహోదరులతో పాటు ఈ వాక్యానికి లోబడుతున్న ప్రతి ఒక్కరితో కూడా సహదాసుణ్ణి, సమానుణ్ణి, నీతో పాటు ప్రవక్తలతో పాటు వాక్యానికి లోబడుతున్న ప్రతి ఒక్కరితో నేను సమానుణ్ణి, మీకంటే నేను పైవాన్ని కాదు అని చెప్పేసి దేవదూత మాట్లాడుతూ ఉన్నాడు తన ఎదుట సాగిలపడినప్పుడు. ఆ మాట చెబుతూ ఆ దూత చెబుతున్నటువంటి ఒక చక్కటి మాట ఏంటిది అంటే, దేవునికే నమస్కారం చేయాల, మనం దేవుని ఎదుటనే సాగిలపడాలా, మనం దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలా, మనం దేవుని ఎదుట మాత్రమే మోకాళ్ళు ఉనాలా, మనం దేవుణ్ణి మాత్రమే మహిమపరచాలా. ఏ మనిషిని మహిమపరచడానికి వీల్లేదు, ఏ మనిషికి మహిమ రానివ్వడానికి వీల్లేదు అని చెప్పేసి దేవదూత మాట్లాడుతూ ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాల్లో మనం ధ్యానించినట్లయితే, అన్ని నామముల కంటే పైనామముగా యేసుక్రీస్తు ప్రభు నామాన్ని పెట్టినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. ప్రతి మోకాళ్ళు కూడా యేసుక్రీస్తు నామమున వంగునట్లుగా దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని నిలబెట్టినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. అంటే మనము మోకాళ్ళ మీద పడాల్సింది కేవలం యేసుక్రీస్తు ప్రభు వారి ముందు మాత్రమే. మరి దేవుని స్థానంలో మనుషులను కూర్చోబెట్టే వారంగా మనం ఉండడానికి వీల్లేదు. దేవదూత ఆ మాట చక్కగా వివరిస్తూ ఉన్నట్టుగా ప్రకటన గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉన్నది. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? హామానైతే తానే దైవముగా భావించుకొని అందరి చేత గౌరవాన్ని పొందుకుంటూ ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉన్నది. అంతేకాకుండా మొర్దెకై మాత్రము, నేను దేవుని ఎదుట మాత్రమే మోకాళ్ళు ఉనుతా, నేను దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తా, దేవుడు చెప్పిన విధంగానే నేను జీవిస్తా అని చెప్పేసి ఓ చక్కటి తీర్మానాన్ని తీసుకొని దేవుని మాటలకు లోబడుతూ ఉన్నాడు. కాబట్టి
ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, నేను యూదుడను కాబట్టి ఆ పని చెయ్యలేను అని చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే నేను వాక్యానికి లోబడాలా, నేను దేవుని ఎదుట మాత్రమే మోకాళ్ళు ఉనాలా, నేను దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలా, నేను దేవుణ్ణి మాత్రమే ఘనపరచాలా, నేను దేవుణ్ణి మాత్రమే కీర్తించాలా. దేవుని స్థానంలో ఏ మనిషిని నేను కూర్చోబెట్టాను. నా జీవితంలో మొట్టమొదటి స్థానము దేవునికే ఇస్తున్నా అని చెప్పేసి వాక్యానికి లోబడే వ్యక్తిగా మొర్దెకై జీవితం మనకు కనిపిస్తూ ఉన్నది. మరి రోజున ప్రభువు మనతో కూడా చెప్పినటువంటి మాట అదే కదా, మనందరం మొదటి ప్రియారిటీ దేవునికి ఇవ్వాలా. మరి రోజున మన జీవితంలో మొదటి స్థానము ఎవరికి ఇచ్చాం? ఉద్యోగానికి ఇచ్చామా, లేదంటే ధనానికి ఇచ్చామా, లేదంటే కుటుంబానికి ఇచ్చామా, లేదంటే బంధువులకు ఇచ్చామా, లేదంటే చదువుకి ఇచ్చామా, దేనికి ఇచ్చాం? నాకు తెలిసినటువంటి ఒక బ్రదర్ ఉండేనండి, ఆయన స్టడీస్ కంప్లీట్ చేసుకున్నాడు, బ్యాంక్ జాబ్ కోసం ట్రై చేస్తూ ఉన్నాడు. ఆ బ్రదర్ చర్చికి వస్తూ ఉన్నప్పుడు ఆయనకున్నటువంటి ఆశ ఏంటిది అంటే, నేను ఏ విధంగానైనా సరే బ్యాంకులో జాబును సంపాదించుకోవాలా, దేవుడు నాకు సహాయం చేయాలా అని చెప్పేసి ప్రతిరోజు మందిరానికి వచ్చి, ప్రతిరోజు సేవలో పాలు పంచుకొని, ప్రతిరోజు ప్రార్థనలో ఉంటూ ఉండే. నా కళ్ళారా చూసిన దేవుడు ఆయనకు అద్భుత రీతిగా బ్యాంకులో జాబ్ వచ్చే విధంగా సహాయం చేశాడు. అటెండర్గా జాయిన్ అయినాడు బ్యాంకులో. అటెండర్గా జాయిన్ అయిన తర్వాత జాబ్ చేసుకుంటూ ఉండే, ఈవినింగ్ టైంలో వచ్చి సేవలో పాలు పంచుకుంటూ ఉండే. కానీ దేవుడు చేసినటువంటి ఒక గొప్ప కార్యం ఏంటిది అంటే, ఆయన చేస్తున్నటువంటి పరిచర్యను బట్టి, ఆయన చూపిస్తున్నటువంటి విశ్వాసాన్ని బట్టి, ఆయన విధేయతను బట్టి దేవుడు ఆయనను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టినాడు. ఒక 1 year తర్వాత అటెండర్గా ఉన్నటువంటి ఆ వ్యక్తిని ప్రమోషన్ ఇచ్చేసి ఉన్నతమైన స్థితిలో ఆ బ్యాంకులో నిలబెట్టినాడు. ఎప్పుడైతే ప్రమోషన్ వచ్చిందో ప్రతిరోజు చర్చికి రావడం మానేసినాడు. కొద్ది రోజులు అయిన తర్వాత సండే కూడా చర్చికి రావడం మానేసినాడు. చాలా రోజుల తర్వాత, దాదాపు ఒక 6-7 months తర్వాత నాకు కలిసినప్పుడు నేను అడిగాను, బ్రదర్ రెగ్యులర్గా చర్చికి వస్తూ ఉండే, ఈ మధ్యకాలంలో రావట్లేదు ఏంటిది అని అడిగితే ఆయన చెప్పినటువంటి మాట ఏంటిది అంటే, ఉద్యోగంలో బిజీ అయిపోయాను, అందుకే నాకు టైం కుదరట్లేదు. అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. దేవుడు అద్భుత కార్యాన్ని జరిగించి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టిన తర్వాత మందిరానికే దూరం అయిపోయినాడు. మళ్ళీ ఒక చిన్న ప్రశ్న అడిగాను, కనీసం సండే కూడా రావట్లేరు ఏంది బ్రదర్ అంటే, చెప్పాను కదండి బిజీ అయిపోయాను, రావాలనే నాకుంది కానీ రాలేకపోతున్నా అని సమాధానం చెప్పినాడు. చూడండి, దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెట్టిన తర్వాత వాక్యానికి లోబడుతూ ఉన్నాడా, దేవునికి విలువిస్తూ ఉన్నాడా అంటే, దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానంలో ఆయన ఉద్యోగాన్ని కూర్చోబెట్టుకున్నాడు. ఉద్యోగాన్ని చూస్తూ మురిసిపోయి, ఉద్యోగాన్ని చూసి గర్వపడుతూ, ఉద్యోగాన్ని చూస్తూ ఆనందిస్తూ ఆ స్థానంలో నిలబెట్టిన దేవుణ్ణి మర్చిపోయినాడు. దేవుణ్ణి క్రిందికి దింపేసినాడు. దేవునికి విలువ ఇవ్వకుండా అయిపోయినాడు. దేవునికి దూరం అయిపోయినాడు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మొర్దెకై జీవితం నేర్పిస్తున్నటువంటి రెండో పాఠం అదే. అతడు దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవునికే పరిమితం చేసినాడు, ఇంకెవ్వరికి ఇవ్వాలనుకోవట్లేడు. రాజు ఆజ్ఞ ఇచ్చినప్పటికీ దానికి లోబడలేకపోతూ ఉన్నాడు. దేవుని మాటకే లోబడుతూ ఉన్నాడు. దేవుణ్ణే గౌరవించే వ్యక్తిగా, దేవుణ్ణే ఆరాధించే వ్యక్తిగా, దేవుని ఎదుట మాత్రమే మోకాళ్ళునే వ్యక్తిగా మొర్దెకై జీవితం మనకు కనిపిస్తూ ఉన్నది. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనం మొదటి స్థానాన్ని దేవునికి ఇచ్చే వారంగా ఉన్నామా, లేదంటే వేరే వాటికి ఇచ్చే వారంగా ఉన్నామా? నువ్వు మొదటి స్థానం ఇవ్వకుండా రెండో స్థానం ఇచ్చినా, మూడో స్థానం ఇచ్చినా దేవుడు స్వీకరిస్తాడా అంటే స్వీకరించడు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, మొర్దెకై మాట్లాడినటువంటి ఈ మాటలో, నేను యూదుడను గనక ఈ పని చేయజాలను అని చెప్పినటువంటి ఆ మాటలో మనకు అర్థమవుతున్నటువంటి మూడో విషయం ఏంటిది అంటే, మొర్దెకై దేవుణ్ణి మాత్రమే సంతోషపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మనుషులను సంతోషపెట్టే వ్యక్తిగా లేడు. మనుషుల దయను సంపాదించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసే వ్యక్తిగా లేడు. దేవుని దయను సంపాదించుకోవడానికి మాత్రమే మొర్దెకై ఆశపడుతూ ఉన్నట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. చూడండి, మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మొర్దెకై ప్రతిరోజు హామాను ఎదుట మోకాళ్ళుని ఆయనకు నమస్కరిస్తూ ఉంటే హామాను దయను పొందుకోవడానికి అవకాశం ఉన్నది. ఆ విధంగా చేయలేదు కాబట్టి
దయను పొందుకోవడం ప్రక్కన పెడితే హామాను దగ్గర నుండి పగను పొందుకున్నాడు. ఎంతగా ద్వేషించినడు హామాను అంటే మోకాళ్ళ మీద ఉండనటువంటి మొర్దెకైని మాత్రమే కాదు, యూదులందరినీ నాశనం చేసే పన్నాగాన్ని పన్నినట్టుగా హామాను జీవితం మనకు కనిపిస్తూ ఉన్నది. అంత పగను పెంచుకున్నాడు, అంత ద్వేషాన్ని పెంచుకున్నాడు, అంత ఈర్ష్యను మొర్దెకై మీద పెంచుకున్నట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. చూడండి, మొర్దెకై వాక్యాన్ని కాసేపు ప్రక్కన పెడితే, మొర్దెకై దేవుని చేత ఏర్పరచబడినటువంటి వ్యక్తిని అనే ఆలోచనని కాసేపు ప్రక్కన పెడితే, నేను దేవుణ్ణి సంతోష పెట్టాలి అనే విషయాన్ని కాసేపు ప్రక్కన పెట్టి నేను హామాన్ను సంతోష పెడతా అనుకుంటే అంత ద్వేషం వచ్చేదా, అంత పగ వచ్చేదా, అన్ని ఇబ్బందులు వచ్చేవా అంటే రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుండే. ఎంతమంది ఎన్ని రకాలుగా పోగైనా, ఎంత ద్వేషముతో రగిలిపోతూ ఉన్నా, ఎంత పగను పెంచుకుంటూ ఉన్నా, మొర్దెకైకి అన్ని విషయాలు తెలిసినా మొర్దెకై జీవితంలో ఉన్నటువంటి ఆలోచన ఏంటిది అంటే, నేను యూదుడను కాబట్టి నేను దేవుణ్ణి సంతోష పెట్టాలా, హల్లెలూయా, నేను క్రైస్తవుడను కాబట్టి నేను క్రీస్తును సంతోష పెట్టాలి అనే ఆలోచన మనకు ఉండాలా, నేను దేవుని దయను పొందుకోవాలి అనే ఆలోచన మనకు ఉండాలా. మొర్దెకై జీవితం నేర్పిస్తున్నటువంటి పాఠం అదే. చాలామంది తమను ఏలుతున్నటువంటి వారి దయను పొందుకోవాలని చెప్పేసి ఆశపడుతూ ఉంటారు, తమ పై అధికారుల దృష్టిలో పడాలి అని చెప్పేసి ఆశపడుతూ ఉంటారు. మొర్దెకై అదే విషయాన్ని ఆయన సూటిగా చెబుతూ ఉన్నాడు. నేను యూదుడను కాబట్టి ఆ పని చెయ్యను అంటున్నాడు. అంటే ఆయన దేవుణ్ణి సంతోష పెట్టాలి అని చెప్పేసి తీర్మానించుకున్నటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మొర్దెకై మనుషులను సంతోష పెట్టుట కంటే దేవుణ్ణే సంతోష పెట్టడం ఉత్తమమైన పని అని చెప్పేసి ఆయన భావించినాడు. మన బైబిల్ గ్రంథంలో అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుడు చెప్పినటువంటి మాట కూడా అదే. గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా, నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా, నేను ఎప్పటికీ మనుషులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదును అంటున్నాడు. నేను మనుషులను సంతోషపెట్టే వ్యక్తిగా ఉన్నట్లయితే, నేను మనుషుల దయను సంపాదించుకోవాలి అని ఆశపడుతున్నటువంటి వ్యక్తినైతే నేను క్రీస్తు దాసుని కాదు, నేను దేవుని బిడ్డను కాదు. నేను క్రీస్తు దాసుని కాబట్టి, నేను క్రైస్తవుడను కాబట్టి నేను ఎవరి దయను సంపాదించుకోవాలని ఆశపడుతున్నా అంటే దేవుని దయను. నేను ఎవరిని సంతోష పెట్టాలనుకుంటున్నా అంటే దేవుణ్ణి సంతోష పెట్టాలనుకుంటున్నా, మనుషుల్ని కాదు. మనుషులు నా మీద కోపగించుకున్నా పర్లేదు, మనుషులు నన్ను చీదరించుకున్నా పర్లేదు, మనుషులు నన్ను అసహ్యంగా చూసినా పర్లేదు, మనుషులు నన్ను పట్టించుకోకపోయినా పర్లేదు, మనుషులు నా మీద పగను పెంచుకున్నా పర్లేదు, నేను దేవుణ్ణే సంతోష పెడతా. మొర్దెకై జీవితం అదే నేర్పిస్తూ ఉన్నది. ఆయన ఏ తప్పు చేయకపోయినా హామాను పగను పెంచుకున్నాడు, ద్వేషాన్ని పెంచుకున్నాడు, కోపాన్ని పెంచుకున్నాడు, నాశనం చేయాలనే ఆలోచనకు వచ్చినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. అదంతా తెలిసిన మొర్దెకై మాత్రం నేను దేవుణ్ణే సంతోష పెడతా, నేను దేవుణ్ణి సంతోష పెట్టడానికే దేవుడు నాకు ఈ జీవితాన్ని అనుగ్రహించాడు అని చెప్పేసి ఆయన తీర్మానించుకున్నాడు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనం దేవుణ్ణి సంతోష పెట్టే వారంగా ఉన్నామా, మనుషులను సంతోష పెట్టే వారంగా ఉన్నామా? మనము దేవుని దయను సంపాదించుకోవాలని ఆశపడుతూ ఉన్నామా, మనుషుల దయను సంపాదించుకోవాలని ఆశపడుతూ ఉన్నామా? కొంతమంది విశ్వాసులు ఉంటారు, సేవకుల దృష్టిలో పడాలని చెప్పేసి, సేవకుల దయను సంపాదించుకోవాలని చెప్పేసి రకరకాల పాటలు పడుతూ ఉంటారు. కొంతమంది విశ్వాసులు ఉద్యోగం దగ్గర మరి పైన ఉన్నటువంటి అధికారుల దృష్టిలో పడాలని చెప్పేసి, ప్రమోషన్ని సంపాదించుకోవాలి అని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నీకు ఇవ్వబడినటువంటి పనిని నువ్వు నమ్మకంగా చేసినట్లయితే, అది ఏ పనైనా కావచ్చు, ఉద్యోగం కావచ్చు, సేవ కావచ్చు, పరిచర్య కావచ్చు, మరొకటి నీకు దేవుడు చిన్న స్థానంలో నిలబెట్టాడా, నువ్వు ఉన్నటువంటి ఆ చిన్న స్థానంలోనే నమ్మకాన్ని కనుపరిచినట్లయితే, నమ్మకంగా పనిచేసినట్లయితే దేవుని దయను పొందుకుంటావు. ఖచ్చితంగా ఏదో ఒక రోజున దేవుడే నిన్ను హెచ్చించడానికి, దేవుడే నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి అవకాశం ఉంటుంది.
నువ్వు ఆ విధంగా కాకుండా మనుషుల దయ కోసం పరుగులు తీస్తూ ఉన్నట్లయితే మనుషులు తాత్కాలికంగా నిన్ను హెచ్చించవచ్చు, కానీ ఏదో ఒక రోజున అట్టడుగు స్థానానికి పడిపోవడానికి అవకాశం ఉంటుంది. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మొర్దెకై మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా నీవెందుకు రాజాజ్ఞను మీరి హామాను ఎదుట మోకాళ్ళ మీద ఉండడం లేదు, హామానుకు నమస్కరించడం లేదు అంటే మొర్దెకై చెబుతున్నటువంటి జవాబు, నేను యూదుడను, నేను దేవుని చేత ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తిని కాబట్టి ఆ పని చేయలేను, నేను దేవుని వాక్యానికి లోబడే వ్యక్తిని కాబట్టి ఆ పని చేయలేను, నేను దేవుణ్ణి సంతోషపెట్టే వ్యక్తిని కాబట్టి ఆ పని చేయలేను అని చెప్పేసి చెబుతూ ఉన్నాడు. మరి రోజున మొర్దెకై చెప్పినటువంటి ఈ మంచి మాటను మనం చెప్పగలుగుతూ ఉన్నామా? దేవుడు నన్ను ఎన్నుకున్నాడు కాబట్టి, పరిశుద్ధంగా జీవించడానికి పిలుచుకున్నాడు కాబట్టి, ఏర్పరచుకున్నాడు కాబట్టి పాపిష్టి పనులను నేను చెయ్యను. దేవుడు తన స్వరక్తాన్ని ఇచ్చి నన్ను కొనుక్కున్నాడు కాబట్టి నేను దేవుని బిడ్డగానే జీవిస్తాను. దేవుడు చెయ్యకూడదు అని చెప్పినటువంటి పనులను చెయ్యను. దేవుడు మరి వెళ్ళకూడదు అని చెప్పినటువంటి చోట్లకు నేను వెళ్ళను. దేవుడు మాట్లాడకూడదు అని చెప్పినటువంటి మాటలను నేను మాట్లాడను. దేవుడు త్రాగకూడదు, తినకూడదు అని చెప్పినటువంటి వాటిని నేను తినను, త్రాగను. నేను దేవునికి లోబడుతా, దేవుని మాటలకు లోబడుతా, దేవుణ్ణి సంతోష పెడతా అనేటువంటి తీర్మానము మనలో ఉన్నదా? మొర్దెకైలో మనకు కనిపిస్తూ ఉన్నది. అందుకే దేవుడు మొర్దెకై ప్రార్థనను విని, ఎస్తేరు రాణి చేసినటువంటి ప్రార్థనను విని, అలనాడు యూదులు చేసినటువంటి ప్రార్థనను చూసి శాసనాన్నే తిరిగి రాయించినాడు. ఎంతగా దేవుడు వీరిని హెచ్చించినాడు అంటే, ఏ ఉరికంబం మీదైతే మొర్దెకైని చంపాలని పన్నాగాన్ని హామాను పన్నాడో అదే ఉరికంబం మీద హామానును దేవుడు ఉరి తీయించినాడు. చూడండి, మొర్దెకైని యూదులందరినీ సురక్షితముగా ఉండే విధంగా దేవుడు చేసినాడు. ఈ రోజున దేవుడు మన పక్షమున ఉండి మన శత్రువులతో పోరాడాలి అంటే, దేవుడు మనకు సహాయము చేయాలి అంటే, దేవుని యొక్క దీవెనలు మనం పొందుకోవాలి అంటే, దేవుని యొక్క రాకడకు మనం సిద్ధపడాలి అంటే మొర్దెకై లాంటి తీర్మానాన్ని మనం తీసుకునే వారంగా ఉండాలా. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? మనం చెయ్యకూడని పనులు చేస్తూ ఉన్నామా? దేవునికి విరోధమైన పాపములు చేస్తూ ఉన్నామా? దేవుడు వెళ్ళకూడదు అని చెప్పినటువంటి చోట్లకు వెళ్తూ ఉన్నామా? చూడకూడదు అని చెప్పినటువంటి వాటిని చూస్తూ ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. ఈ రోజు నుండైనా దేవుడు చెయ్యొద్దు అని చెప్పినటువంటి వాటిని ఎవరైనా చెయ్యమని ప్రోత్సహించినప్పుడు చెయ్యకుండా మనం కూడా మొర్దెకైలాగా చెబుదాం, నేను క్రైస్తవుణ్ణి కాబట్టి ఈ పని చెయ్యను, నేను క్రైస్తవుని కాబట్టి ఈ చోటికి రాను, నేను క్రైస్తవుణ్ణి కాబట్టి ఈ మాటలు మాట్లాడను, నేను క్రైస్తవుణ్ణి కాబట్టి దేవునికి విరోధమైనటువంటి ఈ పాపాలను నా జీవితంలో జరిగించను, నేను క్రైస్తవుణ్ణి కాబట్టి క్రీస్తును పోలి నడుచుకుంటా, క్రీస్తు కొరకు జీవిస్తా, దేవుని రాకడకు నేను సిద్ధపడతా అని మనం అందరం చెబుదాం. మొర్దెకైలాగా దేవుని సహాయాన్ని పొందుకుందాం, దేవుని రాకడకు మనం అందరం సిద్ధపడదాం. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.